సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో 4 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదంగా ముగిసింది. జౌకల గ్రామ సమీపంలో బాలుడు హర్షవర్ధన్ మృతదేహం లభ్యమైంది. బాలుడు మేనమామ ప్రసాద్ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కూడా తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, హత్యకు గల కారణాలను ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. తల్లిదండ్రులు చెప్పిన ఆ క్లూస్ ప్రకారం వాళ్ళ హర్షవర్ధన్కి మామ అవుతారు, అంటే వీళ్ళకి బావమరిది వరుస అవుతారు. వాళ్ళ పేరు ప్రసాద్, తమ్మకుట్టక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక 1 monthగా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ నైట్ అన్నీ కూడా మనకి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడము, వెతకడం బేస్ చేసుకుని దాదాపు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మన అన్ఫార్చునేట్లీ హర్షవర్ధన్ బాడీ మనకి ఎన్పి కుంటా లిమిట్స్లో మరికొమ్మర్జని జోకుల రోడ్ మధ్యలో మనకి బాడీ దొరికింది. హర్షవర్ధన్ డిసీజ్డ్ అబ్బాయి తండ్రి ఉన్నారో వాళ్ళు చెప్పడం వరకు కూడా 2 రీజన్ ఉన్నాయి. ఒకటి అంటే కన్ఫర్మ్ చెయ్యాలి. ఫస్ట్ రీజన్ ఎవరు అక్యూజ్డ్ ప్రసాద్ ఉన్నారో, మామ చనిపోయిన అబ్బాయికి మామ వరుస అవుతున్నారో వాళ్ళు కొడుకుకు కూడా 12 సంవత్సరాలు, వాళ్ళు కూడా బ్లడ్ క్యాన్సర్ ఉంది. యాక్చువల్లీ నా అబ్బాయి ఇలాగా సఫర్ అయ్యారా, అలా విధంగా మీరు కూడా సఫర్ అవ్వాలని ఒక ఉద్దేశం ఉండొచ్చు అన్నది గంగాధర్ అనుమానంగా చెప్తున్నారు. రెండవది ఏంటంటే ఈవెన్ వాళ్ళు సిస్టర్కి ఈ వ్యక్తికి మధ్యలో కూడా ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇది రెండవది మోటివ్ యాక్చువల్లీ. సో ఈ 2 మోటివ్ వల్ల చంపుట్టని మేము అనుకుంటున్నాం.